భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని. అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వరన్. నేను 8వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు నేను తెలుగు భాష గొప్పతనం గురించి ఒక కవిత చెప్పబోతున్నాను. తెలుగు భాష మాధుర్యం చాలా గొప్పది. అమ్మ ప్రేమలా స్వచ్ఛమైన భాష తెలుగు భాష. అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష. కన్న తల్లి లాంటి భాష తెలుగు భాష. తేనె కన్న తీయనైన భాష తెలుగు భాష. ముత్యాల్లాంటి అక్షరాల భాష తెలుగు భాష. తెలుగు భాష ఎంచుకో, తెలుగు భాష నేర్చుకో, తెలుగు భాషకు ఉన్న గొప్పతనాన్ని తెలుసుకో. తెలుగు భాషను నేర్చుకుందాం, తెలుగు భాషను గౌరవిద్దాం. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు కార్తీక. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇవాళ పద్యాలు: కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న మనసు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధిగా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఎంత చల్లనైనదో మన బడిలో నేర్చుకున్న మాతృభాష అంత కమ్మనైనది. ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎన్ని బంధాలు కలుపుకున్నా మాతృభాష పేగుపండం, వీటికి సాటి మరేది ఉండదు. తెలుగు భాష మన ఆంధ్రులకు మాతృభాష. అందరికీ నమస్కారం. నా పేరు పి శాస్త్ర. నేను 7వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పబోతున్నాను. ప్రధాన ద్రావిడ భాషల్లో ఒకటైన తెలుగు భాష దక్షిణ భారతదేశంలోని వారసత్వం మరియు సాహిత్య సాంప్రదాయానికి నిదర్శనంగా నిలుస్తుంది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రధానంగా మాట్లాడుకునే భాష తెలుగు. దాని శాస్త్రీయ హోదా మరియు శక్తివంతమైన సాహిత్య ప్రసిద్ధి చెందింది. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు జీ లోహిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈరోజు సామెతలు చెప్పబోతున్నాను. అన్న పుడికిందని తెలియడానికి ఒక్క మెతుకు చాలు. రామాయణం అంతా విని రాముకి సీత ఏమవుతుంది అని అడిగాడట. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. అందరికీ జాతీయ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష దినోత్సవాన్ని ఒక ప్రముఖ వ్యక్తి జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. ఆ ప్రముఖ వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి పంతులు. పంతులు అనగానే అర్థమవుతుంది, ఆయన వృత్తి టీచర్, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తెలుగు భాష అభివృద్ధికి చాలా కృషి చేశాడు. మామూలుగా తెలుగు భాష అంతకుముందు గ్రాంధిక భాషలో ఉండేది. దాన్ని వ్యవహార భాషలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో దాన్ని ఒక గొప్ప ఉద్యమంగా స్థాపించింది గిడుగు రామమూర్తి గారే. దాన్ని చివరిదాకా విజయాన్ని సాధించేదాకా తీసుకొచ్చింది గిడుగు రామమూర్తి గారే. ఆ విధంగా గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషను ఆచరణలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషికి నిదర్శనంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం మనం. ధన్యవాదాలు. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషలోనే మాధుర్యం ఉంది కదా. తీయనైన భాష మన తెలుగు భాష. అమ్మ ఒడి నుండి కమ్మనైన భాష మన తెలుగు భాష. మనం ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. గిడుగు రామమూర్తి గారి పుట్టినరోజును మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాము. గ్రాంధిక భాషలో ఉన్నటువంటి పాఠ్యాంశాలను మన తెలుగు భాషలోకి అనువదించడానికి ఎంతో కృషి చేశారు. మనం పుట్టిన తర్వాత అమ్మ ఒడి నుండి నేర్చుకునే భాష మన తెలుగు భాష. ధన్యవాదాలు. భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా.